భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాశం మైదానంలో సింగరేణి కోల్డెస్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఏర్పాటు చేసిన పెరేడ్లో పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సింగరేణి సంస్థ విద్యుత్ సంస్థలకు బొగ్గు అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు సింగరేణి సంస్థ విద్యుత్ సంస్థలకు బొగ్గు అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు. అలాగే నూతన బొగ్గు బావుల ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టామని, రానున్న రోజుల్లో కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు ఎంతో కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. అనంతరం సింగరేణిలోని వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కార్మిక కుటుంబాలను ఆయన సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మరియు ఒడిశా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నైని బొగ్గు ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును సమర్థవంతంగా వినియోగించడానికి అక్కడే వీలు పడేలా 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లను నిర్మాణించడం ద్వారా అతి తక్కువ ఖర్చుకే మనము విద్యుత్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అలాగే మొన్ననే జరిగిన జాతీయ మైనింగ్ మినిస్టర్ల సదస్సులో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒడిశా ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు కావాల్సిన భూ సేకరణకు అడగడంతో తాను వెంటనే అంగీకరించారు. ఈ విధంగా కంపెనీ విస్తరణ సుస్థిరత కోసము ఎన్నో వినూత్న కాలుతున్నాను.